ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం, నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం. సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్లీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్లీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో తల్లులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళకి 10,400 కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2 సంవత్సరాలకి కలిపి 21,000 కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి. కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈ రోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు మీరు చూస్తే పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి, ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర రుణ పరిమితి 0గా మారింది అన్నారు. మరి అదే మంత్రి ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేశాము, ప్రస్తుత ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అంచనాల మేరకు ఇంకా 75,000 పైచిలుకు కోట్ల రూపాయలని అప్పులు చేయబోతున్నామని ఎలా ధైర్యంగా చెప్పారో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంని ఈరోజు మీరు చూస్తే హిరోషిమా నాగసాకితో రాష్ట్రాన్ని పోలిస్తే ఎవరైనా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తారా? మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడంలో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి పోటీ చేస్తే, నేను జనసేన బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది.
అది ఒక సంజీవునిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు, ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది, బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈరోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను చెప్పాను. ఇప్పుడు 9వ నెల. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతుల పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా ₹10 సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అందరినీ చూశాను, మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి. అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా.